ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ జగన్ పక్కన ఉన్నది సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన పక్కనే ఉన్నారు. జగన్కి రాయి తగలడంతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా తీవ్రమైన గాయమైంది. అదే రాయి తగిలి ప్రస్తుతమైన రెస్ట్ తీసుకున్నప్పటికీ మొత్తం అభిమానుల తాకిడైతే పూర్తిగా ఎక్కువైపోయి ఇంటికి కూడా భారీగా అభిమానులంతా కూడా వెల్లంపల్లిని పరామర్శించడానికి వస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. సార్, ఏంటి టార్గెట్ మీరా జగన్ గారా? మీ కంటికి చాలా పెద్దదైంది. ఫస్ట్ మీ కంటి గురించి చెప్పండి. ఇప్పుడు డాక్టర్లు ఏమన్నారు? కంటికి గుడ్డు మీద అంతా కూడా స్క్రాచెస్ పడ్డాయి. కొంచెం రెటీనా మీద మాత్రం ఎడ్జ్లో కొంచెం వాపు వచ్చిందని చెప్పడం జరిగింది. దాని మీద మన ఐ డ్రాప్స్, ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ అంతా వాడుతున్నారు. సమ్ బెటర్. మొన్నటి మీద ఇప్పటికి బెటర్గా ఉంది. కొంచెం 1-2 రోజులు పూర్తిగా కొంచెం క్యూర్ అవ్వగానే ప్రజల్లోకి వెళ్తా తప్పకుండా. ఎందుకంటే దుర్మార్గంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర విజయవాడ నగరంలో అది ఫెయిల్ అవుద్దని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ అనూహ్య స్పందన రావడం, అటు వారధి దగ్గర నుంచి కంట్రీకి వరకు కూడా లక్షలాది మంది ప్రజానీకం అంతా కూడా రోడ్డుపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, ఇది చూడలేని చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు తొత్తులేని బోండా అమ్మాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఒడిగట్టారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే సింహంలాగా ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా కలుపుకుంటూ వెళ్తుంటే ఆ జన సముద్రాన్ని చూసి వీళ్ళు 3 పార్టీలు జతకట్టినా కానీ ప్రజానీకం నుంచి స్పందన లేక, అనేక అలిమి కానీ హామీలు ఇస్తున్నా కానీ ప్రజలు పట్టించుకోక వాళ్ళకి బాగా ఇబ్బంది కలిగి జగన్మోహన్ రెడ్డి గారు హతమారిస్తేనే వీరికి మనుగడ ఉంటుందని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు డైరెక్షన్లో ఇక్కడున్న బోండోమ తొత్తులు అందరూ కలిసి ఈ ఘటన చేయడం జరిగింది. యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది అనేది చెప్పడానికి అక్కడ ఏమీ అంటే ఆధారాలు పెద్దగా ఏం దొరకలేదు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సార్, రాయి తగిలింది, రాయి ద్వారా వచ్చింది అంటారు. యాక్చువల్గా ఘటన జరిగిన ప్లేస్లో మీరు మాత్రమే ఉన్నారు. మీరు జగన్ గారు మాత్రమే జరిగిన సిచ్యువేషన్ తెలుసు. యాక్చువల్గా అసలు కరెక్ట్గా అప్పుడు ఏం జరిగిందండి? ఒకటి వాస్తవం, చంద్రబాబు ఏ దుర్మార్గం పనిచేసినా కానీ ఆధారాలు లేకుండా చేయడం అతనికి బాగా అలవాటు. అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేసినా కూడా ఎక్కడో ఒక ఆధారం లేకుండా చేసేదానికి చంద్రబాబు చాలా అందులో అనుభవజ్ఞ వ్యక్తులు అనమాట. రాష్ట్ర ప్రజలకి మంచి చేసే దాంట్లో ఎప్పుడు అనుభవం ఆడడు, కానీ ఇట్లా అనుభవం ఆడతాడు. అదేవిధంగా మీరందరూ గమనించి చూస్తే కనుక ఆ రోజు ప్రజలు అందరికీ అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రజలతో పాటు మమేకం అవుతూ ప్రజల్ని అందరితో కూడా అభివాదం చేస్తాను ముఖ్యమంత్రి గారు. ఆ టైంలో అనువుగా చూసుకొని ఏ విధంగా మీరు చూశారు, ఇది రాయో మాకు తెలియదు. ఎందుకంటే క్షణకాలంలో జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, అదేవిధంగా కొంచెం స్పాట్ కింద పైకి కానీ కన్ను మీదకి వస్తే కనుక చాలా ప్రమాదం జరిగేది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నాకు కూడా ఏంటంటే తగిలేటప్పటికీ చాలా ఇబ్బంది పడ్డాను. కొంత కనుగుడ్డు మీద మాత్రం ఇవన్నీ క్రాక్స్ ఉన్నాయని ఇదంతా గీతలు పడ్డాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా రెటీనా కూడా కొంత కింద భాగంలో వాపు వచ్చిందని చెప్పారు. వాటికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా సార్, అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మీకు తగిలిన తీరు ఇవన్నీ కూడా అక్కడ సెల్ ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలను చూస్తుంటే ప్రీ ప్లాన్డ్గా చేసినట్టు అర్థమైపోతుంది. బట్ అదంతా కూడా ఒక రోజులో చేసినట్టేమీ అంత క్లియర్ కనబట్టలేదు. ఎందుకంటే అక్కడ జనసమూహం అనేది వేలలో ఉన్నారు. సో అక్కడ స్కూల్ వెనక నుంచా పక్క నుంచా అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. బట్ అంత ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారు. అది సెంట్రల్ నియోజకవర్గంలో, అది కూడా అత్యంత వైసీపీ ప్రాబల్యం ఉన్న డివిజన్స్లో ఇలా చేస్తున్నారు అంటే దీని వెనక ఎవరున్నారు, ఎందుకని అక్కడే టార్గెట్ చేస్తున్నారు మీ ఉద్దేశం? అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అధికారంలో లేనప్పుడే మేము ముఖ్యమంత్రి గారిని మేము ఏదైనా చేయగలుగుతామని ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన సైన్యం కానీ, ఎవరైనా కానీ, పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా భయపడరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మార్గంలో నడిచేవాళ్ళం మేము అందరం కూడా. దేనికైనా సిద్ధమైతేనే మీరు ఆయనతో కూడా ప్రయాణం చేయగలుగుతాం. అటువంటిది ఆయన్ని భయపెడదామని చూసినట్టుగా ఉన్నారు, ఆయన్ని హతమార్చడం చూసినట్టున్నారు. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నంతసేపు, ప్రజలు దీవెనంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంట్రకు కూడా పీకలేరు. వీళ్ళు ఎవరు కూడా భయపడేం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా భయపడే వ్యక్తులు అయితే కాదు. మేము దేనికైనా సిద్ధం, అన్నిటికీ తెగించాకే మేము రాజకీయాల్లోకి వచ్చాం తప్ప ఏదో దీన్ని చూసి భయపడి మేము వెనక్కి వెళ్ళిపోతానికి ఆలోచన పెట్టుకోవద్దు. దీని నుంచి రెట్టింపుగా కష్టపడతాం. పార్టీని మరింత విజయోత్సవానికి మరింత మెజార్టీతో గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాం. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తాం తప్ప భయపడే పరిస్థితుల్లో చంద్రబాబుని ఓటమే మా యొక్క ముందు చంద్రబాబు ఓడించడమే మా జయం తప్ప
ఇంకా అంతకంటే మాకు వేరే జైల్లో చంద్రబాబును ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి, ఇదే మా ధ్యేయం. యాక్చువల్గా నిన్న జరిగిన సిచ్యువేషన్ చూస్తుంటే సార్ అందరూ కూడా బాధపడ్డారు, చాలామంది సానుభూతి తెలుపుతున్నారు. కానీ నిన్న మోడీ గారు ట్వీట్ చేసేంత వరకు కూడా, అంటే జగన్ గారు కోలుకోవాలని ట్వీట్ చేసేంత వరకు కూడా టీడీపీ శ్రేణులు విపరీతంగా ఎదురుదాడిని చేశాయి. రాళ్లతో కొట్టారు, మరొక కోడికత్తి అని ఇట్లా రకరకాల డ్రామాలు ఉంటూ కూడా టీడీపీ పేజెస్ అన్నీ కూడా మీ మీద విరుచుకుపడిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మోడీ గారు ట్వీట్ చేశారో వెంటనే చంద్రబాబు గారు ట్వీట్ మార్చి ఆయన కాండోలెన్స్ తెలుపుతూ కూడా ట్వీట్ చేశారు. అంటే ఇదంతా చూస్తూ ఉంటే దీని వెనకాల ఎవరున్నారు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబును నారా లోకేష్ తండ్రి కొడుకులే కదా. తండ్రి ఏమో ఓదారుస్తాడు, కొడుకేమో రెచ్చగొడతాడు. ఈ భేదాలు మార్చుకోవాలి. తండ్రి కొడుకులకు ఒక భావన ఉండాలి తప్ప తండ్రి ఏమో పెద్ద మనిషిలాగా, కొడుకేమో ఏదో వ్యంగ్యంగా చేయడం అనేది భావ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ సంఘటనలు ఏది కూడా మీరు ఇటువంటి ప్రవర్తనే మీరు ప్రవర్తిస్తే కనుక రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే మీరు చులకనయ్యారు, ఇంకా ఎక్కువ చులకనవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఏ విధంగా చూస్తారో అర్థమవుతుంది. ఎందుకంటే మాకు రోగాలు ఉన్నాయి, నాకు కళ్ళు కనబట్టలేదు, నేను జైల్లో ఉండలేకపోతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు దోమలు ఎక్కువ పంపిస్తున్నారు అని చెప్పి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి ఎవరండి? బెయిల్ తెచ్చిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన అటువంటి ఆలోచనలు అతను చేస్తాడేమో. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే దెబ్బ తగిలిన 5 నిమిషాల లోపే, 5 నుంచి 10 నిమిషాల లోపే రక్తం కారుతున్నా కూడా ప్రజలు నా కోసం బయటకు వచ్చారు, నేను వాళ్ళని కలవాలి, డాక్టర్లు లోపలున్న మా ముఖ్యమంత్రి గారు సేవలాష్ అందరూ కూడా ఈ యాత్ర ఎక్కడితో ముగించుకొని వెళ్ళిపోదామని చెప్పని కూడా వాళ్ళు సూచన ఇచ్చినా కానీ ఆయన దాన్ని పక్కన పెట్టి ప్రజలు నా కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పని రక్తం చుక్కలు పడుతున్నా కానీ చివరి వరకు ఆయన క్యాంపుకి వెళ్ళేంత వరకు కూడా బ్లడ్ చుక్కలు పడుతున్నాయి. అట్లా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే ఘటన కనుక చంద్రబాబు జరిగితే దాదాపు తలకాయ ముఖం అంతా కళ్ళకు ఖాళీ ఉంచుకొని మిగతా అంతా గుడ్డ కట్టేసుకునేవాడు. కట్టుకొని సినిమా నటుడు కంటే కూడా, అంటే పవన్ కళ్యాణ్ నటుడు, అతను సినిమాలో నటుడు, ఇతను రాజకీయ జీవితంలో కూడా నటుడే. ఇతను కూడా అలా కట్టుకొని ఇక దాని మీద ర్యాలీ చేసేవాడు. పవన్ కళ్యాణ్ పేరెత్తారు కాబట్టి నిన్న తెనాల్లో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ చాలా వ్యంగ్యంగా వెకిలిగా కామెంట్ చేశారు జగన్ గారికి తగిలిన దెబ్బ గురించి. మొన్న కోడికత్తి, ఇప్పుడు రాయి, దానికి కూడా విలువలాడిపోతారు. మేము రాళ్ళ దెబ్బలు చాలా తిన్నాం ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు, దాంతో పోలీసు ఇది దెబ్బ, అప్పుడు మాకు మీడియా లేదు, ఇప్పుడు మీడియా ఉంది, మీరు హైప్ చేసుకున్నారు, అసలు దెబ్బే కాదు అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఒకటి సార్, మానవత్వం ఉండాలి ఏ మనిషికైనా కానీ. మానవత్వం ఉంటే బాగుంటుంది అంతే తప్ప మూర్ఖత్వం ఉన్న వ్యక్తులతో మనం వాదించకూడదు. అతను మూర్ఖత్వం ఉన్న వ్యక్తి, అతని గురించి నాకు అనవసరం. ఎందుకంటే ప్రజా జీవితానికి పనికిరాని వ్యక్తి అతను, ప్రజా జీవితానికి పనికిరాని వ్యక్తి. నిన్న మా పార్టీలో జరిగిన పోతిని మహేష్ చెప్పాడు, అతను జనసేనలో అన్ని రోజులు ఉన్నా నేను వారాహి వాహనానికి అమ్మవారి గుడి దగ్గర పూజ అంతా కూడా లక్షల రూపాయలు పెట్టి పూజలు చేయించి నేను అక్కడ ప్రారంభిస్తే కనీసం వారాహి వాహనంలో లోపలికి కూడా లోపల రమ్మని కనీసం రమ్మని కూడా పిలవలేదండి అతను. అటువంటి నైజం ఉన్న వ్యక్తి ప్రజల్లో పనికొస్తాడా? ఇప్పుడు ఇక్కడ పోతిన మహేష్ అనే వ్యక్తి ఇక్కడ విజయవాడ నగరానికి కావచ్చు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కావచ్చు, అతనితో పూజలు ఖర్చులు అన్నీ చేయించుకున్నారు. అంటే వారాహి వాహనం ఎక్కడానికి వాళ్ళకి అర్హత లేదా? అంటే వాళ్ళ బీసీ అని చెప్పని పక్కన పెట్టారా? అంటే పార్టీ నాయకులను చులకన పవన్ కళ్యాణ్కి. అటువంటి పార్టీకి సంబంధించిన నాయకుడు అనే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి పనికిరాడు. అతను రాజకీయ జీవితానికి పనికొచ్చే ప్రతి వ్యక్తి కూడా ప్రజల్లో మమేకం అవ్వాలి తప్ప 4 అద్దాల మేడలోనూ 4 గోళ్ల మధ్యలో ఉంటే రాజకీయ నాయకుడు కాలేడు. అందుకని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మానవత్వం కూడా లేదనేది నా యొక్క ఉద్దేశం. చివరిగా చెప్పండి సార్, మీ అభిమానులంతా చాలా ఆగ్రహంతో ఉన్నారు, వైసీపీ అభిమానులంతా కూడా. ఎవరైనా సమాచారం వస్తే చాలు దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళు నిన్న నుంచి కూడా తీవ్రంగా రెచ్చిపోతూ ఉన్నారు. అంటే జగన్ పైన జరిగిన దాడిని తట్టుకోలేకపోతున్నారు. సో వాళ్ళకేం చెప్తారు, అలాగే మీ అభిమానులకి ఏం చెప్తారు? మీరు ఎప్పటి నుంచి మళ్ళీ ప్రజా జీవితంలోకి వెళ్ళిపోతున్నారు? సార్, 1-2 రోజుల్లో తప్పకుండా మళ్ళీ ప్రజలతో మమేకం అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద దెబ్బ తగిలినా కానీ చిరునవ్వుతో ప్రజలను పలకరించాడు. ఆయన మార్గంలో నడిచేవాళ్ళం మేమందరం కూడా. నిజంగా కనుక మేమే కనుక రెచ్చిపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రంలో తిరగలుగుతారా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పండి, తిరగలుగుతారా? కానీ మాకు అటువంటి ఉద్దేశం లేదు కాబట్టి మీరు స్వేచ్ఛగా ఎర్రబుక్ అన్నా కానీ, మీరు మీ ఇష్టం వచ్చినట్టు తిట్టినా కానీ ప్రజలకి మా ముఖ్యమంత్రి ఒకటి చెప్తారు, వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు, మనకి అనవసరం అని చెప్పని. అందుకనే ఆ పిచ్చి కుక్కల్ని మేము వదిలేసాం. మేము
సో ఇది బెదిరింపులకు ఏమాత్రం భయపడమని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చిరునవ్వుతో అట్లయితే ఈ రాళ్ల దాడిని అట్లయితే ఆయన ఛేదించుకుంటూ ముందుకు వచ్చారో అదేవిధంగా రేపు ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మేమంతా కూడా బలంగా ముందుకు వెళ్ళి ప్రజల్లోనే తీర్పు అడిగి ప్రజల ద్వారానే మేమంతా మళ్ళీ ముందుకు వెళ్తామని చెప్పి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయకృష్ణతో సాయి, హైడ్రీ మీడియా, విజయవాడ నుంచి.